అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈరోజు వీడియోలో విద్యాశాఖలో అతిపెద్ద భారీ జాబ్ నోటిఫికేషన్ని సెంట్రల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 7,267 పోస్టులతో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఏకలవ్య మోడల్ సెంట్రల్ రెసిడెన్షియల్ స్కూల్ వారు ఒక పెద్ద భారీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసి ఉన్నారు. అయితే ఇందులోని కొన్ని రకాలైనటువంటి పోస్టులు అనగా ప్రిన్సిపల్, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్ మేలు ఫిమేలు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ క్లర్క్, ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ అనే 9 రకాలైనటువంటి వివిధ రకాల కేటగిరీలు గల పోస్టులతో ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం 7,267 పోస్టులతో ఈ యొక్క రిక్రూట్మెంట్ని అయితే ఈఎంఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫస్ట్ టైంగా 19/9/2005 నుంచి 23/10/2025 వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవింగ్ డేట్ అయితే ఇచ్చి ఉన్నారు. 28/10/2025 వరకు అంటే మరొక 5 రోజులు ఎక్స్టెన్షన్ చేసి ఉన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పట్ల జాబ్ చేయాలని ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క 5 రోజుల లోపల ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సెంట్రల్ స్కూల్లో ఈ 7,267 పోస్టులకి మీ యొక్క కేటగిరీ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా అప్లై చేసుకుంటారని ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో లెట్స్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ యొక్క 7,267 పోస్టులను అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా అంతా ఆన్లైన్ రూపంలో ఉంటుంది. ఇందులో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి ఎలిజిబుల్ చేసిన తర్వాత మనకు ఒక హాల్ టికెట్ అయితే వస్తుంది. దాని ద్వారా టైర్ 1 టైర్ 2 యొక్క ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసి ఉన్నారు. కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే పోస్ట్ వారీగా క్వాలిఫికేషన్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ కమ్ డిగ్రీ అండ్ బీఈడి కూడా ఎడ్యుకేషన్ ఉండాలంట. 225 పోస్టులను అయితే ఆ యొక్క ప్రిన్సిపల్కి కేటాయించి ఉన్నారు. అలాగే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అంటారు షార్ట్కట్లో, వీళ్ళకైతే గ్రాడ్యుయేట్ ఉండాలి ప్లస్ రిలేటెడ్ సబ్జెక్ట్లో బీఈడి కూడా ఉండాలి. వాళ్ళకి 3,962 పోస్టులు ఇచ్చి ఉన్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే షార్ట్కట్లో పీజీటీ అంటారు, పీజీ డిగ్రీ ఇన్ రిలేటెడ్ సబ్జెక్టు ఇన్ బీఈడిలో ఆ సబ్జెక్ట్లో బీఈడి క్వాలిఫై ఉండాలి. వాళ్ళకి 1,460 పోస్టులు కేటాయించి ఉన్నారు. అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి 550 పోస్టులు. అలాగే హాస్టల్ వార్డెన్ మేల్కి మగవారికి ఎన్ఏ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. వాళ్ళకి 346 పోస్టులు. అలాగే హాస్టల్ వార్డెన్ ఫీమేల్ ఆడవాళ్ళకి ఎన్ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళకి 289 పోస్టులు ఉన్నాయి కేటాయించారు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ క్లర్క్ అనమాట, వీళ్ళకి ఎడ్యుకేషన్ అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వాలి 228 పోస్టులు కేటాయించారు. అలాగే ల్యాబ్ అటెండెంట్ వీళ్ళకి 10th క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నిక్ లేక 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ గ్రూప్లో అని ఇచ్చి ఉన్నారు. వాళ్ళకి 146 పోస్టులు కేటాయించారు. అలాగే అకౌంటెంట్ పోస్ట్కి బీకామ్ క్వాలిఫికేషన్ ఉండాలన్నారు 61 పోస్టులు. ఈ మొత్తం పోస్టులు అయితే 7,267 పోస్టులు అయితే ఈ యొక్క ఈఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో 9 రకాల కేటగిరీలకి కేటాయించి ఉన్నారు. సో వారి యొక్క పే స్కేల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ప్రిన్సిపల్స్కి ఎంత, అలాగే టీజీటీకి పీజీటీకి ఎంత, ఫీమేల్
స్టాఫ్ నర్స్కి ఎంత, హాస్టల్ వార్డెన్కి ఎంత, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఎంత, ల్యాబ్ అటెండెంట్కి ఎంత, అకౌంటెంట్కి ఎంత పే స్కేల్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ విషయానికి వస్తే టీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఖచ్చితంగా 50 సంవత్సరాలు లోపల ఉండాలన్నారు. ఓబీసీ వాళ్ళకైతే 53 వరకు ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55 వరకు ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 60 సంవత్సరాలు కేటాయించారు. ఇక్కడ వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే డైరెక్ట్గా టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ వాళ్ళకైతే సేమ్ 35, 38, 40, 45. అలాగే ఫిమేల్ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్ మేలు, హాస్టల్ వార్డెన్ ఫిమేల్కి ఈ ఏజ్ గ్రూప్ ఉండాలి. జనరల్ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు, మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 45 సంవత్సరాలు. వీళ్ళతో పాటు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి కూడా సేమ్ అదే రీతిలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి ఉన్నారు. అలా ప్రిన్సిపల్స్, జూనియర్ సెక్రటరీ వాళ్ళకి, అలాగే ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ వారికి ఈ యొక్క ఏజ్ క్రైటీరియా ఇచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడి వాళ్ళకి 500 పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 2,000 చొప్పున పేమెంట్ చేయాలి. అలాగే నాన్ టీచింగ్కి అయితే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 1,500 పే చేయాలి. అలాగే ప్రిన్సిపల్స్కి అయితే 2,500 పే చేయాలి. ఇదంతా కూడా పేమెంట్ మోడ్ త్రూ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఉంటుంది. అలాగే టైర్ 2 సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో టైర్ 1 అనేది ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఎంసీక్యూ, ఓఎంఆర్ సెట్స్ ఉంటాయి. అలాగే టైర్ 2లో కూడా ఎంసీక్యూ ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో పర్సనల్ ఇంటరాక్షన్ ఆర్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 40 మార్కులకి ఈ యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఈ విధంగా అప్లై చేయాలని ఈ యొక్క NEST next.tribal.go.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోయి అన్ని ఎలిజిబిలిటీ స్టేటస్, ఏజ్ రిలాక్సేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ అయితే 19/9/2025 ఇచ్చారు. లాస్ట్ ఎండింగ్ డేట్ అయితే 23/10 ఇచ్చారు. కానీ 28/10/2025 వరకు ఎక్స్టెన్షన్ మరొక 5 రోజులు ఎక్స్టెన్షన్ అయింది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించి ఈ వీడియో అంతా చెక్ చేసుకొని నోటిఫికేషన్ లింకు, ఆన్లైన్ అప్లికేషన్ లింకు కూడా పొందుపరచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్లో ఉద్యోగం చేయాలనుకునే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో.